వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. కొంతమంది ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. అలా ఎక్కువగా పూజలు చేస్తే ఎక్కువగా కష్టాలొస్తాయా? ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది నిజం కాదనేది చాలామంది పండితులైతే చెప్తున్నారు. అంటే కష్ట సుఖాలు అందరి జీవితాల్లోనూ ఉంటాయని, ఇది పూర్వ కర్మల ఫలితంగానే వస్తుంటాయని కూడా పెద్దల గురువులు చెప్తూ ఉంటారు. అయితే పూజలు చేస్తే ఆ కష్టాలు తట్టుకునే మనోబలం, సానుకూలమైనటువంటి శక్తి లభిస్తుందని కూడా పెద్దల గురువులు చెప్తున్నారు. అంతే తప్ప కొత్తగా కష్టాలేవి రావని కూడా చెప్తున్నారు. అయితే ఆడంబరంగా చేసేటువంటి పూజల కన్నా భక్తి శ్రద్ధలతో భక్తికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే, ఆ రకమైనటువంటి పూజలు కనుక చేస్తే అధిక ఫలితం ఉంటుంది. నిష్కలం అంటే నిష్కల్మషంగా ప్రార్థిస్తే అంటే ఎటువంటి స్వార్థం లేకుండా భక్తితో, శ్రద్ధతో ఆ భగవంతుని గనక మనం ప్రార్థిస్తే, ఆ భగవంతుడు మన కోరికలు కూడా తీరుస్తారు. అంటే నెరవేరుస్తారని కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతోనే భగవంతుని ప్రార్థించండి. అది నిమిషమా, అరగంట, గంట అనేది కాదు. ఎంతసేపు మనం పూజ చేసామనేది కాదు. ఎంతసేపు చేసినా భక్తితో దేవుడి మీద మనస్సును నిమగ్నం చేసి మాత్రమే పూజ చేస్తేనే మనకి మంచి జరుగుతుంది. మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా వస్తాయి అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ రకంగా చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.